అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసరికి గార్డెన్ వీడియో అండి. ఈ గార్డెన్ వీడియోలో ఏంటంటే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా చేసిన వర్క్ అండి. ఏంటంటే మనకి ఫ్లోర్ పెయింట్ వేయటము. ఫ్లోర్ కనుక మనం పెయింట్ వేసుకోపోతే వాటర్ పడి అది స్లాబ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కంపల్సరీగా ఫ్లోర్కి మనం పెయింట్ వేయాలండి. ఈ పెయింట్ కూడా నార్మల్ పెయింట్ కాదు, ఫ్లోర్ గార్డెన్ దొరుకుతుంది మనకి స్పెషల్గా. ఈ గార్డెన్ పెంచే వాళ్ళకి ఫ్లోర్ మీద వాటర్ అనేది వెళ్ళకుండా మనకు వాటర్ ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. సో ఆ పెయింట్ వేస్తున్నామండి. ఇది మేము 4 years అయింది వేసి, మొత్తం పోయిందండి. సో అందుకని వేద్దామని చెప్పేసి మేము రెడీ చేస్తాము. ఫస్ట్ మనం ఫ్లోర్ అంతా బ్లోయర్ పెట్టి మేము మొత్తం క్లీన్ చేసేసాము. అంటే డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు పెయింట్ చూపిస్తున్నాను. మేము పెయింట్ అయితే ఏషియన్ పెయింట్స్లో తీసుకున్నామండి. చూడండి, ఎపెక్స్ ఫ్లోర్ గార్డెన్ ఉంది కదా, ఇది తీసుకున్నాము. దీంట్లో వచ్చేసరికి మనకి చాలా కలర్స్ ఉంటాయండి. మేమైతే టెర్రాకోటా కలర్ తీసుకున్నాము. దీని క్వాంటిటీ వచ్చేసరికి 3.6 liters ఉంది. కాస్ట్ వచ్చేసరికి 2600 పడిందండి. ఇది ఎలా అంటే కలర్ని బట్టి ప్రైస్ ఉంటుంది. డార్క్ కలర్కి వెళ్ళేసరికి ప్రైస్ పెరుగుతుంది, లైట్ కలర్ అయితే తక్కువ ఉంటుంది. సో కలర్ని బట్టి డిపెండ్ అయి ఉండదండి ప్రైస్ అనేది. ఇదైతే మీకు 3.6 liters ఉంది. ఇట్లాంటివి మాకు 2 పట్టినాయండి. ఫస్ట్ మనం ఏంటంటే పెయింట్ డబ్బా నుంచి కొంచెం కలర్ తీసుకొని దాంట్లోకి వాటర్ మిక్స్ చేసుకోవాలి మనము. అది కొంచెం థిక్గా ఉంటుంది. కొంచెం లైట్గా కొంచెం వాటర్ చేసుకుంటే మనకి స్ప్రే చేయడానికి యూజ్ ఉంటుంది. ఈరోజు మేము బ్రష్తో కాకుండా స్ప్రే గన్ యూజ్ చేసి పెయింట్ వేస్తున్నారండి. దానికి తగ్గట్టుగా అంటే కొంచెం లూజ్గానే మనం పెయింట్ కలుపుకొని ఆ స్ప్రే గన్ కంటైనర్లోకి ఈ విధంగా పెయింట్ అనేది మనము ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఈ పెయింట్ వచ్చేసరికి వాటర్ సాల్యుబుల్, అంటే వాటర్ మిక్స్ అవుతుంది కాబట్టి తర్వాత క్లీన్ చేయడం కూడా ఈజీయే. ఇంకా పెయింట్ వేయటం స్టార్ట్ చేద్దామని చూడండి ఎంత ఈజీగా ఎంత స్మూత్గా వర్క్ అయిపోతుందో. చాలా కవరేజ్ కూడా చాలా చక్కగా జరుగుతుందండి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ ఈ స్ప్రే గన్ యూజ్ చేసి పెయింట్ వేయటంతో. మేమైతే ఫస్ట్ పెయింట్ బ్రష్తో వేసినప్పుడు మాకు దాదాపు 1 week పట్టిందండి మొత్తం వేయటానికి. ఈ స్ప్రే గన్తో అయితే జస్ట్ చూసారా, ఇప్పుడు మీకు చూపించే పార్ట్ వేయటానికి జస్ట్ 5 minutes కూడా పట్టలేదండి. మనకి ఆ కంటైనర్లో ఆ పెయింట్ ఫిల్ చేసుకోవడమే టైం పట్టిద్ది, కానీ ఇంకా మొత్తం స్ప్రే అంటే ఇట్లా పెయింట్ వేయడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ ఈ పెయింట్ ఏంటంటే తొందరగా ఆరిపోతుంది. మనకి మంచి ఎండ కనుకుంటే ఒక్క 15 minutesలోనే మనకి పెయింట్ డ్రై అయిపోతుందండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. మేమైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. కంపల్సరీగా పెయింట్ అనేది వేయాలంటే, లేదంటే వాటర్ అనేది మనకి స్లాబ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ స్లాబ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము చూసుకొని 2 yearsకో 3 yearsకో వేసుకోవచ్చు. వైట్ కలర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ పడుద్ది. మేము ఏంటంటే ఈ రెడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ కలరే సెలెక్ట్ చేసుకున్నాము. చూసారా ఎంత చక్కగా 10 minutesలోనే అయిపోయింది. ఈ మొత్తం ఇప్పుడు మీకు చూపించే దాదాపు ½ hour కంప్లీట్ అయిపోయిందండి. ఈ పార్ట్ ఇదంతా వేయటానికి మాకు జస్ట్ ½ an hourలో కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మనం మొత్తం ఒకసారి ఫినిష్ అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం కూడా చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఆ కలర్ అనేది బాగా సెట్ అయిపోతుందండి. చూసారా ఇంకా ఈ పార్ట్ ఉంది. కంపల్సరీ అండి మనం వేయటం ఈ పెయింట్ అనేది. ఇదివరకు బ్రష్తో వేసినప్పుడు చాలా కష్టం అనిపించింది. ఈసారి స్ప్రే గన్ తీసుకొచ్చి చాలా ఈజీ అయిందండి మాకు పని అయితే. మొత్తం టెర్రస్ మొత్తం వేయటానికి ఒక 4 hours మాకు వర్క్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇటువైపు అంటే ఏమి కుండీలు అయ్యలేవు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత కుండీలు జరుపుకుంటూ అవన్నీ కూడా కంప్లీట్ చేసాము. ఓన్లీ ఫ్లోర్ మీదకే కాదు, మనకి ఇట్లా వాల్స్ మీద కూడా వేసేసుకోవచ్చు. చూసారా చాలా ఈజీ అయిపోయిందండి. మనకి పెయింట్ వేయాలంటే చాలా టైం పట్టింది. మాకు చాలా కంఫర్ట్గా ఉంది దీంతో వేయటము. మొత్తం కూడా ఫినిష్ చేసేసుకున్నాము. మీరు కూడా టెర్రస్ గార్డెన్ కనుక ఒకవేళ మెయింటైన్ చేసేటైతే కంపల్సరీగా ఫ్లోర్ గార్డెన్ అనేది యూజ్ చేయండి. అప్పుడే మన ఫ్లోర్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.